ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ప్రస్తుతం అమెరికాలో జాబ్స్ లేక ఉన్నటువంటి జాబ్స్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు, భారతీయులు. చాలా మంది పార్ట్ టైం జాబ్స్ చేయొద్దు, తిరిగి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్. మరి ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు యుఎస్ఏలో 7 జాబ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ కొంచెం హై శాలరీతో ఉన్నవి, డిమాండ్తో ఉన్నవి, ఇప్పుడు ఈ 7 జాబుల కోసం కూడా చాలా మంది పరుగులు పెడుతున్నారంట. ఏంటంటారు ఇవన్నీ? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 7 జాబులు అంటారా? గతంలో కూడా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? వీటిలో కూడా చూసుకుంటే నర్స్ ప్రాక్టీషనర్, నెక్స్ట్ ఐటీ మేనేజర్ జాబ్, ఫిజిషియన్ అసిస్టెంట్, ఫినాన్షియల్ మేనేజర్ జాబ్స్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మెడికల్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్ పోస్ట్, ఇవన్నీ కోవకు చెందినవి ఉన్నాయి. వీటి శాలరీస్ కూడా బాగున్నాయంట, డిమాండ్ కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. సార్ వాటి గురించి ఇప్పుడు మీరు చెప్పినటువంటి 7 కేటగిరీలు కూడా గతంలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నటువంటి జాబ్స్ ఏవి. వీటికి హైలీ ప్రొఫెషనల్ పీపుల్ కావాలి, అంటే మేధావులైన వ్యక్తులు. మామూలుగానే చదువు ఒకటే కాకుండా చదువుతో పాటుగా అన్ని స్కిల్స్ ఉండేటువంటి వ్యక్తులు కావాలి. సపోజ్ నర్సింగ్ తీసుకోండి. నర్సింగ్కి ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచంలో అన్ని కంట్రీస్లో కూడా డిమాండ్ ఉంది. నర్సింగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మామూలుగా ఒక 6 నెలలు సంవత్సరం పాటు నర్సింగ్ ట్రైనింగ్ లాంటివి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, కొన్ని వందల ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. అవి ఇచ్చే ట్రైనింగ్ కాదు. బిఎస్సి నర్సింగ్ చేసి డాక్టర్తో ఈక్వల్గా ఎంబీబీఎస్తో ఈక్వల్ అయినటువంటి నర్సింగ్ ఇది. ప్రొఫెషనల్ నర్సెస్ అంటారు వీళ్ళు. వీళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ కావాల్సి ఉన్నాయి. అసలు గవర్నమెంట్ జాబ్స్ కంప్లీట్గా ఫిల్ఫిల్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, అంటే గవర్నమెంటే అడుగుతోంది ఎవరన్నా అట్లాంటి నర్సింగ్ ఉంటే, నర్సెస్ ఉంటే మేము జాబ్స్ ఇస్తామని చెప్పి. అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటి వాళ్ళు దొరకడం కష్టం. ఎందుకంటే కొద్దిమంది మాత్రమే బీఎస్సీ నర్సింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి పూర్తి చేసిన తర్వాత అవసరమైతే ఎంఎస్సీ నర్సింగ్ కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో హైలీ ప్రొఫెషనల్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే కనబడుతున్నాయో, ఇప్పుడు ఈ జాబ్స్కు డిమాండ్ ఉందని, ఈ యాప్కు డిమాండ్ మొదటి నుంచి ఉంది, వాళ్ళ కొత్త వచ్చిన డిమాండ్ కాదు ఇది. తర్వాత దీనికి తోడుగా ఇంకేమవుతుందంటే, ఇప్పుడు అన్ని జాబ్స్ నుంచి బయటకు పంపించారు. చాలా జాబ్స్ ఇప్పుడు ఖాళీ అయిపోయి బయటకు వెళ్తున్నాయి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇక్కడ దీంట్లో ఇంతకుముందు 3 ఏళ్ళు 5 ఏళ్ళు జాబ్ ఏదైనా ఉండి ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత L1 వీసా, మిగతా వీసాల మీద వెళ్ళినట్టు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడే ఏదో ఒకటి జాబ్ సెర్చ్ చేసుకొని వేరే ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు పంపించేస్తున్నారు. దే ఆర్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కిందనే లెక్క. తర్వాత ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకరికి అక్కడ గ్రీన్ కార్డు ఉందనుకున్నాం, ఇంకొకరికి లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, గ్రీన్ కార్డు కూడా కాదు, పర్మనెంట్ రెసిడెంట్స్ కావాలంటున్నారు. పర్మనెంట్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రెసిడెంట్స్ అయితేనే వాళ్ళకి పుట్టే పిల్లలు అమెరికన్స్ అవుతారు, లేకపోతే కారు. ఇంతకుముందు ఏంటంటే ఇందులో ఒక్కరైనా సరే దీంట్లో ఉన్నట్టయితే, గ్రీన్ కార్డు ఉన్నవాడైనా సరే అమెరికాలో పుడితే, అసలు ఏ కార్డు లేకపోయినా అమెరికాలో పిల్లాడు పుడితే అమెరికన్ అవుతాడు. అప్పుడు పిల్లలు అమెరికన్ పుట్టిన తర్వాత చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ తోటి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి డెలివరీ చేసుకోవాలని పద్ధతులు. ఇప్పుడు ఆ డెలివరీ చేసిన వాళ్ళు కూడా, గతంలో డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు పంపించే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఛాన్స్ లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ 7 జాబ్స్ గతంలో లేనివి కావు, కొత్తవి కావు. ఇవి ఇంతకుముందు ఉన్నవే. మేధావులైన వాళ్ళు, దాంట్లో హైలీ ప్రొఫెషనల్ పీపుల్ ఎవరుతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం ఎక్కడైనా భారతదేశంలో కూడా వాళ్ళకి అవకాశాలు కావాల్సి ఉన్నాయి, ఇతర దేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి, అమెరికాలో కూడా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్న అవకాశాలు ఇవి కొత్తగా వచ్చినాయి కాదు. కాకపోతే ఏంటంటే వీటికి అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే, వీటిని ఎందుకు చెప్తున్నారంటే, ఇవన్నీ మిగతా ఏరేశారు కాబట్టి మిగిలిపోయినవి ఇవి. వీటిల్లో పనికొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, వాళ్ళకి మాత్రం మేము అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అది కూడా టెంపరవరీ అవకాశాలే, పర్మనెంట్ కావు. దీంట్లో వెళ్లే వాళ్ళు కూడా రేపు పర్మనెంట్ గా ఉంటారని ఆశ లేదు, వీళ్ళకి పుట్టే పిల్లలు అక్కడ అమెరికన్స్ అవుతారని ఆశ లేదు ఇక్కడ. తర్వాత భార్య భర్త ఇద్దరిలో ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళకి ఉద్యోగాలు దొరకాలనుకున్నట్టయితే హైలీ ప్రొఫెషన్ దాంట్లో వెళ్లాల్సిందే. ఈ హైలీ ప్రొఫెషన్ పీపుల్కి భారతదేశమే కాదు, అమెరికానే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఆహ్వానిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. ఇండియాలోనే నిజం చెప్పాలంటే అమెరికాలో సంపాదించే దానికన్నా తక్కువ కాకుండా ఇండియాలో సంపాదించుకునే అవకాశాలు కూడా వాళ్ళకి మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇదేదో కొత్తగా వచ్చినట్టు, ఇది కొత్తగా ఆపర్చునిటీ వచ్చినట్టుగా ఎవరైనా భావిస్తే ఇది కరెక్ట్ కాదు. మీలో హైలీ ప్రొఫెషనాలిటీ ఉంటే ఇండియాలోనైనా మీరు జాయిన్ అయిపోవచ్చు, గవర్నమెంట్ జాబ్లోనైనా మీరు జాయిన్ అయిపోవచ్చు, లేదా మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చు. బట్ అమెరికాకు మాత్రం కలలుగానే అమెరికాతో మీరు వెళ్ళొద్దు. అంటే అక్కడ మేము పర్మనెంట్గా సెటిల్ అయిపోతాం, రేపు మాకు బిడ్డలు పుడితే బిడ్డలు అమెరికన్స్ అయిపోతారనేటువంటి అలాంటి ఆలోచనతో మాత్రం, భ్రమల్లో మాత్రం వెళ్ళకండి. ఆ భ్రమలు మీకు తొందరలోనే బయటపడిపోతాయి. ఇప్పుడు ట్రంప్ ఉన్నంత కాలం, లేదా ట్రంప్ లాంటి వాడే రేపు పొద్దున ఇంకొకటి వచ్చేవాడు, అదే ట్రంప్ని కంటిన్యూ చేసినట్టయితే మాత్రం అమెరికన్ చరిత్రలో మన వాళ్ళు ఉండడానికి చాలా కష్టంతో కూడుకున్న పని. పర్మనెంట్గా రెసిడెంట్స్ అయ్యాము అమెరికన్ అనేటువంటి ఆలోచనతో ఊహతో వెళ్ళకండి. టెంపరీగా పనిచేసి మళ్ళీ వచ్చి భారతదేశంలో మనం సెటిల్ అవుతాం అనే ఉద్దేశంతో మాత్రం వెళ్ళండి.
భ్రమంలోంచి బతకండి, నిజంలో బతకండి, వాస్తవంలో బతకండి. అలాంటి వాస్తవానికి ఎప్పుడు కూడా ఇండియాలోనే కావాల్సిన ఆపర్చునిటీస్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే దమ్మున్న వాడికి భారతదేశానికి మించిన దేశం మరొకటి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఇంకెక్కడ లేవు. సపోజ్ ఇప్పుడు అమెరికా తీసుకోండి. అమెరికాలో ప్రెసిడెంట్ కూడా తన సూట్ కేసు తనే మోసుకుంటాడు, తన వస్తువులు తనే మోసుకుంటాడు. ఎవరు వేరే వాళ్ళు వచ్చి ఎవరు సాయం చేయరు. కానీ ఇండియాలో అట్లా కాదు. ఇప్పుడు ఉదాహరణ తీసుకోవాలంటే వైట్ హౌస్లో పనిచేసే వాళ్ళ సంఖ్యతో పోలిస్తే 100 రెట్లు ఎక్కువగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి నౌకర్లు చాకర్లు ఉంటారు. అక్కడ ఎందుకు తక్కువ ఉంటారంటే అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనేటువంటి ఒక సిద్ధాంతం మీద ఉండేటువంటి దేశం అది. కాబట్టి ఇక్కడ డబ్బు ఉంటే భారతదేశంలో ఉన్న సుఖాలు, సంతోషాలు, తీసుకునేటువంటి సౌకర్యాలు, సేవలు ఇంకెక్కడా ప్రపంచంలో దొరకవు. కాబట్టి మనం దమ్ముంటే, శక్తి ఉంటే మన దేశంలోనే మనం ఒక ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి మేధావులు ఉంటే. కాబట్టి వేరే దేశానికి వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళాలనే భ్రమలను తొలగించుకొని వీలైనంత వరకు ఇండియాలో స్థిరపడి ఈ దేశ సంపదను పెంచడానికి ప్రయత్నం చేసినట్టయితే దేశానికి మంచిది, జాతికి మంచిది, మనకు ఇక్కడ ఉన్న భారతీయులకు కూడా ఎంతో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాదుకూడదు వెళ్ళొస్తామంటే ఓ 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఏదో ఒక టూరిస్ట్గా వెళ్ళినట్టుగా వెళ్ళి మీ కేపబిలిటీస్ ఇంకా పెంచుకొని మీరు మళ్ళీ తిరిగి వాపసు వస్తారనేటువంటి ఉద్దేశంతో మాత్రం వెళ్ళండి తప్ప అమెరికాలో స్థిరపడతాం, శాశ్వతంగా అక్కడే ఉంటాం అనేటువంటి భ్రమలతో మాత్రం వెళ్ళకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ శాలరీ కానీ వీటికి ఏంటంటే డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. 7 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఖచ్చితంగా స్మార్ట్ గా ఉండాలి, టాలెంట్ ఉన్న వాళ్ళు, స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఇవి వర్తిస్తాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సర్టిఫికెట్తో మాత్రం రావండి ఇవి. సర్టిఫికెట్ ఉన్నంత మాత్రం రావు. నిజమైన స్కిల్ ఉండాలి, నిజమైన క్యాపబిలిటీ ఉండాలి వాళ్ళలో. అంటే ఆ జాబ్లోకి వెళ్ళంగానే అక్కడ ఏమాత్రం కూడా తేడా రాకుండా సర్వీసెస్ ఇవ్వడం మొదలు పెట్టాలి, వెంటనే వెళ్ళాలి. అంటే మళ్ళీ ట్రైనింగ్ లాంటివి కూడా ఉండవు ఇక్కడ. అంటే ఆల్రెడీ స్కిల్డ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ నేర్పడుతున్న ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఈ జాబ్స్ వర్తిస్తాయి. అంటే ద డే వెన్ యు ఆర్ ఎంటరింగ్ ద జాబ్ ఇమీడియట్గా నీకు వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ తడుముకోవడం కానీ లేదా నేర్చుకోవాలనే ఆలోచనలో ఉండే వాళ్ళు మాత్రం ఎక్కువ రోజులు ఉండరు. విత్ ఇన్ డేస్లోనే తెలిసిపోతుంది, వాళ్ళు వెంటనే బయటికి పంపించే అవకాశాలు ఉంటాయి. ముందు ఇంటర్వ్యూలోనే చాలా స్కిల్స్ మొత్తం పరీక్ష చేస్తారు వాళ్ళు. అమెరికన్ సిస్టంలో ఎక్కడ కూడా మనలాగా డబ్బు ఇస్తూనో లేకపోతే ఎవరితోనో మనం రికమెండ్ చేసుకుంటూనో పిలిచేటువంటి క్యాండిడేట్స్ అక్కడ ఉండరు. ఖచ్చితమైన వాళ్ళలో స్కిల్ ఉండి హైలీ క్యాపబిలిటీ ఉండేటువంటి వాళ్ళు మాత్రం నిలబడతారు. అంటే ఎవరైతే సర్టిఫికేట్ మా దగ్గర ఉంది, మేము వెళ్ళిపోవచ్చు అని దుఃఖంతో వెళ్ళే వాళ్ళు మాత్రం మళ్ళీ ఫెయిల్ అయ్యడానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచించుకోండి, మీ దగ్గర నిజమైన స్కిల్ ఉందా, ఆ వర్క్ మీరు వెంటనే మొదలు పెట్టగలుగుతారా? 0 ఓవర్ అంటారు. మనం వెళ్ళంగానే స్టార్ట్ చేయాలి వర్క్. ప్రతి నిమిషం ఆ నిమిషంలోంచి మీకు వర్క్ ఏంటో బయటపడిపోతుంది. అంటే మీ స్కిల్ తెలిసిపోతుంది. మీరు ఒకవేళ ఫెయిల్ అయితే విత్ ఇన్ 1 or 2 days మళ్ళీ తిరిగి టప్ప కట్టుకుని వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిజమైనటువంటి వ్యక్తులు, నిజమైన శక్తి ఉన్నటువంటి వ్యక్తులు, నిజమైన తీసుకునేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా యూఎస్లోనే కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పుడు చెప్పిన 7 సంబంధించినటువంటి ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వీటికి దేశం మంది కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా దీని డిమాండ్ ఉంది. వేరే దేశాల్లో కూడా యూఎస్ కన్నా ఎక్కువ చాలా ఇచ్చేటువంటి దేశాలు కూడా ఉన్నాయి, పిలుస్తున్నాయి. వాళ్ళకి ఇండియాలో కూడా అంతకన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించుకోండి. సో ఏదేమైనా వెళ్ళాలి, చేసుకోవాలి, వచ్చేయాలి, అంతే. అక్కడ స్థిరపడాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దని అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది లేదు. భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అయితే వాళ్ళ భ్రమలు తొలగిపోతాయి. కాబట్టి తిరిగి భారతదేశానికి వస్తాను, తిరిగి నా దేశానికి నేను వస్తాననే ఉద్దేశంతో మాత్రం వెళ్ళండి తప్ప అక్కడ స్థిరపడతానన్న ఉద్దేశంతో వెళ్ళకండి. వెళ్ళిన తర్వాత కళ్ళు కళ్ళైపోతే మీరు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. నమస్తే. నమస్కారం.